విశాఖలోని సింగరాయకొండలో దారుణం చోటు చేసుకుంది. భార్యకు మత్తుమందిచ్చి నిప్పంటించాడు కిరాతకుడు. వెంకటరమణ అనే వ్యక్తి తన భార్య కృష్ణవేణికి కూల్ డ్రింక్లో మత్తుమందు కల్పించాడు. ఆమె మత్తులోకి జారుకున్నాక ఒంటికి నిప్పంటించాడు. మంటలు అంటుకోవడంతో కృష్ణవేణికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వెంకటరమణపై కేసు నమోదు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త దాష్టికానికి ఒడిగట్టాడు. అయితే ఈ ఘటనలో పూర్తిగా కూడా బాధితురాలు తీవ్రంగా గాయపడింది. అయితే ప్రస్తుతం మనతో పాటు బాధితురాలు తల్లి ఉన్నారు, కృష్ణవేణి తల్లి. చెప్పండి అమ్మా, ఎలా ఉంది మీ కూతురు పరిస్థితి? కొంచెం బాగానే ఉందండి, బాగా చూసుకుంటుంది. ఏం జరిగిందంటే మరి మాకేమీ తెలియదు సార్. మాది మొక్కు బొబ్బుల మొక్కు మాది. మేము వచ్చేసరికి ఇలా జరిగింది. మా పాప హాస్పిటల్ ఉంది అంతే. మరి అసలు పోలీసులు ఏం చెప్పారు, ఏం జరిగిందని చెప్పారు, మీ అల్లుడు ఏం చేశాడని చెప్పారు? పోలీసులు మరి తీసుకెళ్లారు, మాకు ఇంకేటి చెప్పట్లేదు, చెప్తాం అన్నారు. అసలు అంటే ఏ విధంగా కాలింది అంటున్నారు, ఏం జరిగింది అంటున్నారు, ఏమని చెప్పారు? అసలు ఏం జరిగిందని చెప్పి ఏ విధంగా కాలిందని చెప్తున్నారు? ఏమిదనంటే మరి ఏటనేసి మా పాప మాకు చెప్పట్లేదు, పోలీసులకి చెప్పింది. మరి పోలీసులు మరి ఏటి చేస్తారు? పోలీసులు మరి ఏం చెప్పిందో మమ్మల్ని ఉంచలేదు ఎవరిని, మా ముగ్గులు లేము, ఆ అమ్మాయితోనే మాట్లాడరు అంటే. వచ్చినప్పుడు బయటికి పంపించారు మమ్మల్ని. వాళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసుకున్నారు. ఒకవేళ గ్యాస్ దగ్గర నార్మల్ ఫైర్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, మేము ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేసి మీకు చెప్తామని చెప్పారు అంతే. అంటే మొత్తం మంది ఇచ్చిన ఆ తర్వాత అంతే, ఏదో నార్మల్ డ్రింక్ అంట. డ్రింక్ తాగి నుంచి అందులో పౌర్ణమే కదా, కొంచెం ఉపవాసం ఉండడం వల్ల మైగ్రేన్ సిస్టర్కి ఆల్రెడీ మైగ్రేన్ వల్ల ఏంటంటే మార్నింగ్ నుంచి కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడం వల్ల అప్పటి నుంచి అలా జరిగింది. మరి ఫైర్ అనేది ఎలా వచ్చింది అనేది, అతనే చేశాడు అనేది, లేకపోతే నార్మల్గా అంటుకున్నది అనేది మనకు తెలియదు. ఇంకా వాళ్ళు చెప్తున్నారు ఏదో కాల్ చేసి, ఇంక చెప్పలేదు. ఓకే, మీ సిస్టర్ మీకు ఏం చెప్పలేదు అసలు ఏం జరిగిందని? అసలు నేను ఆ మరుసనాడు వచ్చాను కదా, నాకేం పెద్దగా తెలియదు. అప్పటికే ఇంకా సారాలు ఏం మరి అడిగారు, ఇంకా ఏం అడిగారు అనేది ఫోన్ కాల్ చేసి చెప్తానన్నారు. అంటే ఇప్పుడు మీ బావగారిని అరెస్ట్ చేశారు కదా, ఎవరైతే వెంకటరమణ వ్యక్తిని అరెస్ట్ చేశారు కదా, అతను ఏం చెప్తున్నాడు? కనీసం అతనైనా మీరు సంప్రదించారా? అతను మా లోనకు కూడా నన్ను వెళ్ళవట్లేదు. నేను వెళ్ళాను, జస్ట్ హౌస్ చూపించండి అని చెప్పి వాళ్ళ హౌస్ చూపించాను. ఎలా జరిగింది అనేది వాళ్ళు వెళ్ళదు మాట్లాడుకున్నారు. మా బావగారి దగ్గర కూడా నన్ను కనీసం లోనకి రానివ్వట్లేదు. బయట నుంచి ఇద్దరు మధ్య గొడవలు అవుతున్నాయి కూడా పోలీసు స్టేట్మెంట్ రాశారనమాట. మరి ఇంక మనకేం చెప్పలేదు సార్. ఇంకా ప్రెసెంట్ అయితే ఇంకేం చెప్పలేదు. అతనే చేశాడు అనేది, లేకపోతే నార్మల్గా యాక్సిడెంట్లో జరిగింది అనేది ఇంకేం చెప్పలేదు. ఇంకా ప్రెసెంట్ మొత్తం ఈ ఫైర్ గట్ అయినప్పుడు పిల్లలు అక్కడే ఉన్నారండి? పిల్లలు అక్కడే ఉన్నారంట. పిల్లలు కూడా ఏం చెప్పట్లేదు? చిన్న పిల్లలు అదండి, బాబు పాప 1 year పాప. అంటే చుట్టుపక్కల స్థానికులు అడిగారు, ఎందుకంటే స్థానికులే కదా హాస్పిటల్. నైట్ ఆ టైం అయింది, మాకు కూడా తెలియదు ఏం జరిగింది అనేది. మాకు వచ్చి డోర్ కొడతే కానీ తెలియదు అని పక్కింటి అనే చెప్తున్నారు. ఆయన నాకు కాల్ చేసి చెప్పారు, ఇలా మీ అక్క కృష్ణవేణిని హాస్పిటల్ అడ్మిట్ చేసింది ఎవరు అసలు? అలా హస్బెండ్ పక్కింటి అనే చేశారు. ఇది చేశారు. రైట్, ఇది పరిస్థితి. పూర్తిస్థాయి ఘటనకు సంబంధించి కొంతవరకు గోప్యత అయితే పాటిస్తున్నారు పోలీసులు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. అయితే స్టేట్మెంట్ బాధితులు ఏమిచ్చిందనే విషయంపై ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి భర్త వెంకటరమణ కూల్ డ్రింక్ ఇచ్చిన తర్వాత కొంత నలతగా వచ్చిందని, అంటే మత్తుగా వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయంపై బాధితులు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉందని బాధితురాలు బంధువులు చెప్తున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి కంచరపాలెం పోలీసులు ఇప్పటికే భర్త వెంకటరమణను అరెస్ట్ చేశారు. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని కూడా తెలియజేశారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.